హే ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మౌనిక గోపాలకృష్ణ. ఇప్పుడైతే మేము ముందుకి స్పెషల్ చికెన్ కర్రీ అండ్ సంగటి అయితే తీసుకొచ్చేసానండి. ఇదైతే రాయలసీమలో చాలా ఫేమస్ చికెన్ అయితే చూడండి ఎంత సాఫ్ట్గా కుక్ అయిందో. ఈ రెసిపీని అయితే ఇప్పుడైతే మీతో షేర్ చేసేస్తాను. ఫస్ట్ అయితే నేనైతే మట్టి కుండలో చేస్తున్నాను, సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇలా అయితే ఒకసారి ట్రై చేసేసేయండి. ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకునేసి అందులోకి ఆనియన్, చెక్క, లవంగం వేసుకునేసి కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకునేసేయండి. అది పచ్చి వాసన పోయేంత వరకు బాగా అయితే వేయించేసి నెక్స్ట్ వచ్చేసి చాప్ చేసి పెట్టుకున్న టమోటో అండి. టమోటో మగ్గాలంటే కొంచెం అయితే పసుపు వేసుకోండి, ఫాస్ట్గా అయితే మగ్గిపోతుంది. ఇది ఒక టిప్. దాని తర్వాత అయితే మంచిగా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే వేసుకునేసి కొంచెం ఉప్పు వేసుకునేసి బాగా మిక్స్ చేసేసి చికెన్ మొత్తం మిక్స్ అయిపోయిన తర్వాత లీడ్ అయితే క్లోజ్ చేసుకునేసి కొద్దిసేపు తర్వాత ఓపెన్ చేసి మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే ఇదైతే సిమ్లో పెట్టుకునే చేసుకోండి, మనం నార్మల్గా పెడితే అయితే మాడిపోతుంది. దాని తర్వాత మన పోపుల డబ్బాలో ఉన్న మసాలా, చికెన్ మసాలా, గరం మసాలా, కారం, ధనియా పొడి అయితే వేసుకునేసి మిక్స్ చేసుకునేసి ఇంకా వాటర్ అయితే వచ్చేసి ఉంటుంది పైన. మనమైతే దాని జೊತೆಗೆ ఇంకొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. లీడ్ ఓపెన్ చేస్తే బాగా కుక్ అయిపోయిన చికెన్ కర్రీ. ఆహా, నేనైతే కొంచెం వాటర్ ఎక్కువగానే వేసుకున్నాను, ఎందుకంటే సంగట్లేక కాబట్టి మనకి కొంచెం కర్రీ ఎక్కువ కావాలనేసి. ఇలా అయితే ఒక్కసారి అయితే డెఫినెట్గా చికెన్ కర్రీ అయితే ట్రై చేయండి. చాలా సింపుల్ అండ్ ఈజీ. ఇంకా ఏ వేలో అయినా మన ఛానల్లో అయితే ఉన్నాయి, అలా ట్రై చేసేసి అయినా మీరు నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి. మీరు ఇచ్చే కామెంట్ అయితే నాకైతే బూస్టప్ లాగా ఉంటుంది. నేను ఇంకా మంచి వీడియోలతో అయితే మీ ముందుకు వచ్చేస్తాను. ఇంకా చికెన్ అయితే అయిపోయింది, సంగటి అయితే స్టార్ట్ చేయాలి కదండి. నేనైతే హాఫ్ గ్లాస్ రైస్ వేసుకునేసి అందులోకి వాటర్ వేసుకునేసి రైస్ అయితే బాగా కుక్ చేసుకున్నాను. దాని తర్వాత కుక్ అయిన తర్వాత రాగి పిండి వేసేసి నేను కొంచెమే కాబట్టి అప్పటికప్పుడే గరిటెతో అయితే కలుపుకున్నానండి. మీరైతే రాగి పిండి వేసేసి లిడ్ క్లోజ్ చేసి ఒక 15 మినిట్స్ తర్వాత అయితే మిక్స్ చేసుకునేసేయండి. కొంచెం వాటర్ అయితే చూసుకొని వేసుకోండి. ఇదండి మా రాయలసీమ సంగటి అయితే. కర్ణాటక సంగటి అయితే ఇంకా బాగుంటుంది. ఈ రెసిపీ అయితే మీరు ట్రై చేసేసి మీకు ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ సెక్షన్లో షేర్ చేసేసేయండి. మీకు ఇంకా ఎలాంటి వీడియోలు కావాలో కానీ చెప్పేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫాలో ఫర్ మోర్ వీడియోస్. బాయ్ గైస్. నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్ బాయ్.